సిద్ధార్థ్ అలియా సిద్ధు ఎవరైతే తనకు మంచి చేసినా థ్యాంక్స్ చెప్పడు. తనకు ఎవరైనా మేలు చేయకపోయినా సారీ చెప్పడు. ఒక ఎమోషనల్ పాయింట్ కారణంగా మ్యాగింగ్ సిద్ధు లవ్ స్టోరీ ఫైర్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఓ కాలేజీలో చేరిన సిద్ధు తన తోటి స్టూడెంట్ అంజలిని ఓ విషయంలో విక్కీ నుంచి కాపాడుతాడు. దాంతో సిద్ధార్థ్ను అంజలి ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇక అంజలి ప్రేమను నిరాకరిస్తాడు. సిద్ధార్థ్ థ్యాంక్స్ సారీ చెప్పకపోవడానికి బలమైన కారణం ఏమిటి? సిద్ధు జీవితంలో ఎదురైన చేదు అనుభవం ఏమిటి? దానివల్ల గ్యాంగ్ సిద్ధు ఎందుకు విడిపోయారు? విక్కీ నుంచి అంజలి ఎదురయ్యే ముప్పు ఏమిటి? ఆ ముప్పులను సిద్ధార్థ ఎలా తిప్పికొడతాడు? అంజలి ప్రేమను ఎదుర్కొని నిరాశిస్తాడు. విక్కీ వల్ల సిద్ధార్థకు వచ్చిన సమస్యలు ఏమిటి? ఈ కథలో జోహార్ జాన్ విజయ్ ఎవరు? జోహర్ వల్ల కలిగిన ఇబ్బందులు ఏమిటి? బ్రోకర్ చేసుకున్న మ్యాగింగ్ మళ్ళీ సిద్ధు జీవితంలో ఎందుకు వచ్చింది? మ్యాగింగ్ ఇచ్చిన ఈ తర్వాత సిద్ధు లైఫ్లో జరిగిన సంఘటనలు ఏమిటి? ఇంతకు మ్యాగీ అంజలితో ఎవరు ప్రేమలో సిద్ధార్థ అంగరిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానమే దిల్ రుబా సినిమా కథ. సినిమా తర్వాత పెరిగిన అంచనాలు పక్కన పెట్టి కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అంశాలతో చేసిన పక్కా కమర్షియల్ సినిమా అయితే ఇప్పటి వరకు చూపించిన కిరణ్ వేరే దిల్ రూబా సినిమాలో కనిపించే కిరణ్ వేరు అనే విధంగా తొలి చిత్రం తీసుకొచ్చారు. విశ్వకర్మన్ రాసుకున్న ఈ పాయింట్తో కొత్తదనం పెద్దగా కనిపించలేదు. కానీ కథనం, డైలాగ్స్, హీరోయిన్ క్యారెక్టరేషన్, బాడీ లాంగ్వేజ్ కొన్ని అంతగా ఉంటాయి. కథనం కనిపించిన విధానం చూస్తే అనుభవం ఉన్న దర్శకుడిగా రేటింగ్ ఉంది. ఇక కొన్ని సినిమాల్లో భావోద్వేగం కూడిన ఎపిసోడ్ డైలాగ్స్ సినిమాకు హైలైట్గా అనిపిస్తాయి. ముగ్గురి మధ్య జరిగే ప్రేమ కథలో ఓ పాయింట్ను నావెల్ డీల్ చేయడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక దర్శకుడు మైనస్ పాయింట్లను విషయానికి వస్తే ఇంకా కథపై వర్క్ చేయాల్సి ఉందని చెప్పవచ్చు. మాది పీరాల్టి పాయింట్ చుట్టూ అల్లుకున్న పాయింట్ మంచి హిట్ కొట్టవలసి ఉంటుంది. ఇక కిరణ్ సుబ్బవరం విషయానికి వస్తే అతడి నటన పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంటుంది. ఇక కొంత చూసుకున్న తన మంచి అభిమానులను ప్రేక్షకులకు కొత్తదనం చూపించే విషయంలో చాలా కష్టపడాలని చెప్పవచ్చు. మంచి మార్కులు కొట్టేసింది. కొన్ని కీలక సన్నివేశాల్లో పర్ఫార్మెన్స్ కూడా బాగా వేసిందని చెప్పవచ్చు. పర్వాలేదనిపిస్తుంది. సత్య కామెడీ అక్కడక్కడ భారీగా పేలింది.